హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈ సెట్ చీట్ కోడ్స్ అయితే చూద్దాము. సో మనం ఈ చీట్ కోడ్స్ యూజ్ చేసి అయితే కనుక మనకు మ్యాక్సిమం 120+ అయితే కనుక మనం మార్క్స్ అయితే కనుక ఈ సెట్ నుంచి అయితే తెచ్చుకోవచ్చు గైస్. సో అది ఎలాగో మనం అయితే కనుక ఈ వీడియోలో అయితే కనుక మీకు డిఫరెంట్ చీట్ కోడ్స్ అయితే చెప్తాను. అవన్నీ మీరు అయితే కనుక నేర్చుకొని ఎగ్జామ్లో అయితే కనుక మీకు రాని క్వశ్చన్స్కి అయితే కనుక రాని క్వశ్చన్స్ నుంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అయితే చూడండి గైస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క బ్రాంచ్కి ఈ సెట్ నుంచి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ 200 మార్క్స్ చూసుకుంటే మనకు ఏ దాని మీద ఉంటుంది. సో ఫస్ట్ ఏముంటుంది మనకు, సో ఎంపీసీ నుంచి మనకు 100 మార్క్స్ అయితే ఉంటాయి గైస్. సో ఎంపీసీ నుంచి మనకు 100 మార్క్స్ ఉంటాయి, అలాగే కోర్ నుంచి కూడా 100 మార్క్స్ ఉంటాయి. సో మనకు ఎంపీసీ నుంచి చూసుకుంటే మ్యాథ్స్లో ఫస్ట్ 50 మార్క్స్ అయితే వస్తాయి, ఫిజిక్స్ నుంచి 25 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 25 మార్క్స్ అయితే వస్తాయి గైస్. సో వీటిని మనకు తెలిసిన వాటిలో చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఈ 100కి ఒక 10 క్వశ్చన్స్కి నీకు యావరేజ్గా 2 to 3 మార్క్స్ కరెక్ట్ అయితే వచ్చినా కూడా నీకు ఎన్ని వస్తాయి. ఫస్ట్ 100కి ఒక యావరేజ్గా చూసుకుంటే ఒక 20 మార్క్స్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. సో మనం మినిమం మార్క్స్ వేసుకున్నాం, సో 30 మార్క్స్ వేసుకున్నాం. నెక్స్ట్ ఈ కోర్ నుంచి చూసుకుంటే నీకు తెలిసిన 100కి యావరేజ్గా 1 to 2 కానీ 2 to 3 క్వశ్చన్స్ కానీ తెలిసినట్లు వస్తే నీకు ఎన్ని వస్తాయి. సో దీంట్లో కూడా 20 to 30 అయితే వేసుకున్నాం. సో దీంట్లో కూడా యావరేజ్గా చూసుకుంటే ఒక 20 మార్క్స్ వేసుకుంటే సో ఈ 20 సో నీకు 40 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నీకు ఏమి చదవకుండా నువ్వు కాలేజీలో ఉన్న నాలెడ్జ్తో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళావంటే నీకు యావరేజ్గా 10కి ఒక 2 to 3 క్వశ్చన్స్ యావరేజ్ చేసుకున్నా కూడా 2 క్వశ్చన్స్తోనే మనం తీసుకుంటే కూడా మనకు 40 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, మీరు ఏం చదవలేదు కానీ మీకు ఇప్పుడైతే కనుక పాస్ కావాలి. సో ఈ 10 మార్క్స్ మీరు ఎలాగైతే తెచ్చుకోవచ్చు అంటే, సో ఇప్పుడు నేను చెప్పే చీట్ కోడ్స్ వాడైతే కనుక మీరు ఈజీగా అయితే కనుక 10 మార్క్స్ తెచ్చుకొని పాస్ అయితే అయిపోవచ్చు గైస్. సో అదే ఇప్పుడు ఇదైతే కనుక ఏమి చదవడానికి, సో 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే కనుక పాస్ అయ్యేదానికైతే కనుక ఈ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరైతే చదివారు కానీ మీకు ఇప్పుడైతే కనుక మంచి టాప్ ర్యాంక్ అయితే రావాలి. సో ఇప్పుడు మీకైతే కనుక సమ్ డేస్ అయితే కనుక మీరు కోచింగ్ అయితే తీసుకొని ఏదో విధంగా మీరైతే కనుక సెల్ఫ్ స్టడీనో అలా అయితే చేశారు. సో కోచింగ్ ఆర్ సెల్ఫ్ స్టడీ, సో మీరు ఇదైతే కానీ చేయడం వల్ల సో ఇప్పుడు మీకైతే కనుక కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. సో ఎగ్జాంపుల్కి మీకు ఒక 30 to 50% మీకైతే కానీ నాలెడ్జ్ ఉంది అనుకుందాం. సో 30 to 50% నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్కి 30 to 50% నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకా రిమైనింగ్ 70 to 50% మార్క్స్ అయితే కనుక మనకు తెలియదు, దాని గురించి క్వశ్చన్స్ అయితే కనుక మనకు తెలియదు అనుకోండి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేయాలి, ఎగ్జామ్లోకి మీరు వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎలా ఎగ్జామ్ రాస్తారంటే మీకు టైం మేనేజ్మెంట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్ అయితే రాయండి. సో తెలిసిన క్వశ్చన్స్ రాసి తర్వాత వచ్చేసి ఒక్కో దాని నుంచి మీకు తెలియని వాటికి చీట్ కోడ్స్ అలా ఇలా వాడతామన్నమాట. సో అది మనకు ఒకటి చెప్పుకుందాం. సో ఇప్పుడు మీకు చదివిన వాళ్ళకైతే ఏమవుతుంది, 30 to 50% అయితే నాలెడ్జ్ ఉంటుంది. సో 50% ఉంది అనుకున్నా కూడా యావరేజ్గా వీటి నుంచి అయితే కానీ వాళ్ళు కరెక్ట్ క్వశ్చన్స్ చేస్తారు. సో ఇంకా రిమైనింగ్ 70 to 50%కి వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఈ చీట్ కోడ్స్ ఇవైతే కానీ వాడితే మార్క్స్ అయితే కానీ మంచిగా తెచ్చుకుంటారు గైస్. సో ఇవైతే కానీ మీకు చదివిన వాళ్ళకి ఇద్దరికి అయితే హెల్ప్ అవుతాయి. సో కాబట్టి మీరు ఎవరైతే కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు మిస్ అవ్వకుండా అయితే కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్లో కూడా అయితే కానీ ఈ చీట్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేద్దాము, మనకు మ్యాక్సిమం అయితే కానీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్. సో అవైతే చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కటి అయితే కానీ మనం చీట్ కోడ్స్ ఎలా వాడాలో నేనైతే చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంది ఎగ్జామ్లో చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది అయితే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్లో చూసుకుంటే మీరు ఎలా ఎగ్జామ్ రాయాలనేది చూసుకోండి. సో ఫస్ట్ స్టేజ్ 45 minutes. సో మనకు అందరికీ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో 3 hours 188 minutes ఎగ్జామ్ కదా. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేజ్లో 45 minutes ఈజీ అండ్ నాన్ ఆన్సర్స్ అయితే కనుక రాయండి. సో ఈ ఈజీ అండ్ నాన్ ఆన్సర్స్ అయితే కనుక మీకు ఏవైతే క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే కనుక వచ్చిన వెంటనే ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే కనుక రివిజన్ చేయండి, స్ట్రిక్ట్గా చూసుకుంటే వెళ్ళిపోండి. ఫస్ట్ చూస్తా వెళ్ళండి, కొన్ని థియరిటికల్గా ఉంటాయి. సో థియరిటికల్గా మీకు అవి చూసిన వెంటనే ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, వాటి నుంచి అయితే కనుక డైరెక్ట్గా అయితే కనుక క్వశ్చన్స్ చదవడం ఆన్సర్ అయితే పెట్టేయడం. సో అలాంటివన్నీ ఈ ఫస్ట్ 45 minutesలో అయితే కనుక మీరు 200 క్వశ్చన్స్ అయితే కనుక తిప్పేసి ఫస్ట్లో అయితే కనుక సాల్వ్ చేసేయండి. సో ఇప్పటి నుంచి వీటి నుంచి మీకు తెలిసినవి ఈజీగా ఉండేటివి అండ్ మీకు తెలిసినవి అయితే కనుక అప్రాక్సిమేట్గా తీసుకుంటే మీరు చదివిన వెంటనే ఈ 45 minutesలో అయిపోతుంది కాబట్టి సో దీంట్లో యావరేజ్గా ఒక 200 క్వశ్చన్స్కి ఒక 30 to 40 క్వశ్చన్స్ అయితే కనుక మీరు చదివినారు కాబట్టి మీకు వస్తాయి. సో చదివిన వాళ్ళకి ఎన్ని వస్తాయి, యావరేజ్గా తీసుకుంటే కూడా దీని నుంచి ఒక 20 to 30 క్వశ్చన్స్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఫండమెంటల్స్ అవి తెలుసుకున్న వాళ్ళకి 30 to 40 వస్తాయి. కొద్దిగా ఇంకా బాగా చదువుకున్న వాళ్ళకి అయితే కనుక ఒక 40 to 50 క్వశ్చన్స్ కూడా అయితే కనుక మీకు రావడం జరుగుతుంది, ఈజీవి తెలిసినవి. సో నెక్స్ట్ టైం టేకింగ్ అండ్ తెలిసినవి. సో కొన్ని టైం టేకింగ్ అలాంటివి ఉన్నాయంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఈ 45 minutesలో
మీరు ఏం చేస్తారు నెక్స్ట్ 45 మినిట్స్లో కొన్ని సాల్వ్ చేయడానికి అయితే సాల్వ్ చేసేటి ప్రాబ్లమేటిక్ అలాంటివి కొద్దిగా ఒక టైం తీసుకుంటుంది అనుకున్నప్పుడు మీరు ఇవైతే కానీ ఈ 45 మినిట్స్లో అయితే కానీ మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఈ 45 మినిట్స్లో బాగా చదువుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక యావరేజ్గా ఒక 30 to 35 క్వశ్చన్స్ అయితే కన్నా సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ చూసుకుంటే అంటే సింపుల్గా ఫార్ములాస్ ఆ బేసిడ్తోనే ఈ సెట్లో ఉంటాయి కాబట్టి మీరు అవైతే కన్నా సాల్వ్ చేసేయండి. సో మీకు తెలిసినవి. సో నెక్స్ట్ చూసుకుంటే ఏం చేస్తారు ఫండమెంటల్స్ అవి తెలుసుకున్న వాళ్ళు అయితే కన్నా ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తారు. సో ఇంకా ఏమీ చదవలేదు మేము అనుకున్నప్పుడు అయితే కన్నా మీరు ఏం చేస్తారంటే వీటికి చిన్నవి తెలిసినవి ఏమన్నా మీకు ఫార్ములా బేస్డ్లో అలాంటివి ఉన్నప్పుడు అవి అయితే కూడా మీరు అయితే కన్నా మీకు తెలిసిన కాలేజ్ నాలెడ్జ్ మీరు అయితే సాల్వ్ చేసినట్లయితే 5 to 10 క్వశ్చన్స్ అయితే కన్నా ఏమీ తెలియని వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు. సో ఇలా అయితే కన్నా మీకు 45 మినిట్స్ ఈ టైం టేకింగ్ అండ్ వాటికైతే కన్నా సాల్వ్ చేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ స్టేజ్ ఏంటంటే మీకు లాస్ట్ 90 మినిట్స్ ఏం చేస్తారంటే సో మీకు ఏమి ఇక్కడికైతే కన్నా మీకు తెలిసినవి కొన్ని టైం పట్టేటివి అన్నీ ఇక్కడికైతే కవర్ అయిపోయి. సో ఈ లాస్ట్ 1.5 అవర్ని మీరు చీట్ కోడ్స్ కోసం అయితే కానీ మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు తెలిసినవి అయిపోయినాయి, టైం టేకింగ్ అయితే అయిపోయినాయి. సో రిమైనింగ్ ఉన్న టైం మీకు ఏం తెలియని వాటికి అన్నిటికీ చీట్ కోడ్స్ వాడినారంటే ఈజీగా అయితే కానీ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఏమవుతుందంటే నేను మీకు 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ చెప్తాను. ఈ 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ మీకైతే కన్నా ఎగ్జామ్లో అయితే కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో మీకు ఆప్షన్స్ చూసినప్పుడు మీకు దీనికి ఏ చీట్ కోడ్ హెల్ప్ అవుతుందా అని అయితే కానీ మీరు చూసుకొని దాని నుంచి అయితే కానీ సాల్వ్ చేసేయండి. సో అందరూ చూసుకున్నట్లయితే మీకు మిగతా వాళ్ళందరూ ఎలా చెప్పింటారు ఏదైనా ఒక చీట్ కోడ్ చెప్పేసి దాని నుంచి అయితే కానీ సాల్వ్ చేయమని చెప్పింటారు. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ చెప్తాను. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. సో అందుకోసం మీరు ఈ వీడియోని అయితే చూడండి. అలాగే ఆ చీట్ కోడ్స్ ఎగ్జామ్లో కూడా మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన వాటిలో ఎలా హెల్ప్ అయినా కూడా మీరైతే చూడండి. మనమైతే లాస్ట్లో అయితే క్వశ్చన్ పేపర్ కూడా సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ చీట్ కోడ్స్ సో ఇప్పుడు మీకు ఇవి ఎలా అవుతాయంటే సో ఇక్కడికి చీట్ కోడ్స్ విడిస్తే అయితే కానీ సాల్వ్ అయిపోతాయి. సో ఈ చీట్ కోడ్స్ ఇవి అయిపోయిన తర్వాత నీకు రిమైనింగ్ కొన్ని క్వశ్చన్స్ అయితే కానీ చీట్ కోడ్స్తో సాల్వ్ చేయను కూడా నీకు తెలిసినవి తెలియని వాటితో కూడా మిగిలిపోయిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో ఈ చీట్ కోడ్స్ ద్వారా మీరు ఎగ్జాంపుల్కి మీకు తెలిసినవి ఇవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనుకుందాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఈ ఈజీ టైం టేకింగ్ వీటితో చూసుకున్నట్లయితే లెవెల్ 1 వాళ్ళు ఒక 200 క్వశ్చన్స్కి బాగా చదివి ప్రిపేర్ అయిన వాళ్ళు ఒక 60 to 70 క్వశ్చన్స్ తెచ్చుకున్నారు అనుకోండి. నెక్స్ట్ లెవెల్ 2 జస్ట్ ఫండమెంటల్స్ అలా ఇలా చదివి తెలుసుకొని అట్లా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఒక 40 to 50 మార్క్స్ అయితే వేసుకుందాం. సో నెక్స్ట్ లెవెల్ 3 వాళ్ళకి ఏం తెలీదు జస్ట్ కాలేజ్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారు సో వీళ్ళకి ఆ యావరేజ్గా తీసుకుంటే ఒక 30 నుంచి 40 మార్క్స్ అయితే వచ్చినాయి అనుకుందాం. సో ఈ కాలేజ్ నాలెడ్జ్ ఆ ఫార్ములా బేస్డ్ వీటితోనే ఇట్లా 40 మార్క్స్ 30 నుంచి 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో నెక్స్ట్ ఏమవుతుంది ఈ చీట్ కోడ్స్ సో ఈ 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ మీరు వాడినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే యావరేజ్గా ఒక 50 to 60 మార్క్స్ అయితే కానీ మీకు అయితే కానీ ఈ చీట్ కోడ్స్ ద్వారానే వస్తాయి కదా. సో ఈ చీట్ కోడ్స్ ద్వారానే మీరు అయితే కానీ సాల్వ్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్కి మీకు అన్నిటికీ ఈ 50 to 60 చీట్ కోడ్స్ ద్వారానే మీరు మార్క్స్ అయితే కానీ స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నట్లయితే వీటికి ఏమవుతుంది సో లెవెల్ 1 వాళ్ళకి చీట్ కోడ్స్ ద్వారా ఎన్ని వస్తాయి సో ఈ 50 మినిమమే మనం 50 మార్క్స్ యాడ్ చేసుకున్నాం. సో 200 క్వశ్చన్స్కి మీకు 50 మార్క్స్ వచ్చాయంటే అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి 110 నుంచి 120 వస్తాయి. సో వీళ్ళకి చూసుకున్నట్లయితే 90 నుంచి 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. లెవెల్ 2 వాళ్ళకి. లెవెల్ 3 వాళ్ళకి ఎన్ని వస్తాయి సో 80 to 90 మార్క్స్ అయితే కానీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడికి మీకు ఎన్ని వచ్చాయంటే చీట్ కోడ్స్ ద్వారానే మీకు ఇన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి, ఇన్ని మార్క్స్ అయితే కానీ రావడం జరుగుతుంది. సో ఇది మీ ప్రిపరేషన్ బట్టి. సో ఇప్పుడు మీరు ఏం చదవలేదు కదా. సో ఇప్పుడు మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కానీ మిగిలిపోయినాయి. ఈ చీట్ కోడ్స్తో కూడా సాల్వ్ కాని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ABCD అని 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ABCD అని 4 ఆప్షన్స్లో మనకు ఏవైతే కానీ ఎంత పర్సెంట్ పెట్టినాము అని మనం అయితే కానీ చూసుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే కన్నా ఏ పర్సెంటేజ్ అయితే కన్నా సో యావరేజ్గా మనం తీసుకున్నట్లయితే ఈ 200 క్వశ్చన్స్కి ఎన్ని వస్తాయి సో 50 అని వేసుకుంటాం. సో కానీ మనకు ప్రతిసారి 50-50 వస్తాయంటే 50-50 రావు. సో ఏదో ఒక ఆప్షన్ ఎక్కువ రావచ్చు, ఒక ఆప్షన్ తక్కువ కూడా రావచ్చు. సో ఇప్పుడు B ఆప్షన్ 60 రావచ్చు, C ఆప్షన్ 40 రావచ్చు, D ఆప్షన్ 80 కూడా రావచ్చు. సో ఇలా మనకు చెప్పలేమన్నమాట. సో యావరేజ్గా తీసుకున్నట్లయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. సో 50-50 అనుకుంటాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పెట్టిన తర్వాత మీరు అనలైజ్ చేసుకుంటా పోండి. సో మీకు ఏ ఆప్షన్కి ఎక్కువ మీకు అనిపిస్తుంది సో స్క్రోల్ చేశారంటే మీకు ఏ ఆప్షన్ ఎక్కువగా పెట్టామో అనిపిస్తుంది కాబట్టి ఒకటి చూసుకున్నప్పుడు సో మీకు తక్కువ పెట్టిన ఆప్షన్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఆప్షన్ నుంచి అయితే కానీ మీరు మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆప్షన్ అయితే పెట్టండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి వీళ్ళన్నిటి తర్వాత నేను C అనేది తక్కువ పెట్టాను అనుకుంటే నేను C పెడతాను, B తక్కువ పెట్టాను అనిపించింది అంటే B పెడతాను, D తక్కువ పెట్టాను అనుకుంటే D పెడతాను. సో అలా నాకు ఏ ఆప్షన్ అయితే కన్నా తక్కువ పెట్టినాను ఈ 200 క్వశ్చన్స్కి అనిపిస్తే నీకు తెలిసిన వాటిని చీట్ కోడ్స్ అన్నీ వాడిన తర్వాత సో లాస్ట్లో రిమైనింగ్ టైంలో అయితే కానీ దాన్ని అయితే పెట్టేయండి గైస్. సో ఇప్పుడు మీకు ఇక రిమైనింగ్ వాటిలో మిగిలిన వాటిలో కూడా మీరు యావరేజ్గా ఒక 10 to 25 మార్క్స్ వేసుకున్నా కూడా మీకు మిగిలింది ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు దాని నుంచి కూడా ఇవైతే కానీ మీకు ప్రతి ఒక్క దాంట్లో అయితే కానీ యాడ్ అవుతాయి. సో లాస్ట్లో రిమైనింగ్ ఆప్షన్స్లో సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి 10 to 25లో మనం యావరేజ్గా 20 వేసుకున్నా కూడా ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ని వస్తాయంటే 130 నుంచి 150 వరకు వస్తాయి. సో వీళ్ళకి చూసుకుంటే 110 నుంచి 120 వస్తాయి. వీళ్ళకి చూసుకుంటే
100 నుంచి 110 మార్క్స్ అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఈ టైం స్ట్రాటజీని బట్టి అయితే కన్నా మనము చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈజీగా తెలియని వాళ్ళకి కూడా మీరు పాస్ అవ్వడము అలాగే మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా అయితే కన్నా మీరైతే కన్నా చీట్ కోడ్స్ అయితే కన్నా యూజ్ చేసుకుని అయితే సాల్వ్ చేసుకోవచ్చు guys. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా చీట్ కోడ్స్ అయితే కన్నా ఒకటి అయితే డిస్కస్ చేద్దాం. 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ చూద్దాము. దాని తర్వాత మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మనం అయితే కన్నా చూద్దాం guys. సో మనకు ఫస్ట్ చీట్ కోడ్స్ చూసుకుంటే ఫస్ట్ ఈ డిఫరెంట్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంది, ఎలిమినేషన్ స్ట్రాటజీ. సో ఎలిమినేషన్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మనం చూద్దాం. సో ఎలిమినేషన్ స్ట్రాటజీ అనేది ఏం చెప్తారంటే రిమూవ్ ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్స్. సో మనకు ఫస్ట్ ఒక క్వశ్చన్ చూసిన వెంటనే దాంట్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఆ క్వశ్చన్కి ఆ ఆప్షన్స్కి సంబంధం ఉండదు. సో అలాంటి వాటిని అయితే మనం ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. ఆఫ్టర్ 2 చాయిసెస్ విల్ బి క్లియర్లీ ఇన్కరెక్ట్. సో మనకు రెండు ఏవైనా క్లియర్గా ఇన్కరెక్ట్ అనిపిస్తున్నాయంటే వాటిని అయితే మనం రిమూవ్ చేస్తాం. నారోయింగ్ ఫ్రమ్ 4 to 2 ఇంక్రీజ్ యువర్ గెస్సింగ్ ఛాన్స్ 25% to 50%కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు ఏవైనా రెండు అయితే కానీ ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అయితే కన్నా తీస్తాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, మిగిలిన రెండు అయితే కానీ సిమిలర్గా ఉంటాయి. సో అప్పుడు మనం ఈ 25% నుంచి అయితే కానీ మనకు 50% ఛాన్సెస్ అయితే కానీ గెస్ చేసుకోవచ్చు. సో అంటే మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మాదిరిగా అయితే అయిపోతాయి. సో మీకు ఇప్పుడు వీటిలో నుంచి ఏదో ఒకటి ఆప్ చేసుకున్నా కూడా మీకు అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 50% ఉంటాయి. సో ఇప్పుడు మీరు 50 క్వశ్చన్స్ ఆప్ చేశారంటే 25 మార్క్స్ అయితే కన్నా మీకు ఏమీ తెలియకపోయినా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 25 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు వీటిల్లో కూడా మీరు సిమిలారిటీకి క్వశ్చన్ బట్టి సాల్వ్ చేశారంటే ఈజీగా అయితే కన్నా 35 to 40 మార్క్స్ అయితే కన్నా మీరు అయితే తెచ్చుకోవచ్చు. సో ఇది ఎలిమినేషన్ స్ట్రాటజీ అనమాట. సో వీటి మీద మనకి అయితే కన్నా క్వశ్చన్స్ అయితే కన్నా ఎక్కువ ఉంటాయి, అది కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ లెంత్ బేస్డ్ గెస్సింగ్. సో ఈ లెంత్ బేస్డ్ గెస్సింగ్ ఏంటంటే ఆప్షన్స్లో చూసుకుంటే మనకు సో ఒకటి లెంత్ వైజ్ అయితే కన్నా ఇలా ఉంటాయి. సో ఇలా ఏబిసిడీలు అయితే కన్నా 4 ఏబిసిడీలు ఇలా 4 అయితే కన్నా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాటిలో లెంత్ వైజ్ అయితే కన్నా థియరిటికల్ క్వశ్చన్స్ అయితే కన్నా లెంత్ బేస్డ్ గెస్సింగ్ అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈ వన్ ఆప్షన్ ఈజ్ లాంగర్ ఆర్ మోర్ డీటెయిల్డ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిలో ఏదైనా ఒక ఆప్షన్ లాంగర్గా ఉండి అలాగే మోర్ డీటెయిల్గా కానీ ఉన్నట్లయితే ఇది అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఇఫ్ ఎగ్జామ్ సెంటర్స్ టెండ్ టు యాడ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ టు కరెక్ట్ ఆన్సర్స్. సో మనకు ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే కన్నా వాళ్ళు యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు కాబట్టి సో అప్పుడు మనకు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కన్నా అవుతుంది. సో ఇది మనకు లెంత్ బేస్డ్ గెస్సింగ్ అనమాట. సో ఈ మెథడ్ అయితే కన్నా మనకు సెకండ్ మెథడ్. సో నెక్స్ట్ రిపిటేషన్ క్లూ. సో రిపిటేషన్ క్లూ అనే మెథడ్ ఏంటంటే సో ఈ రిపిటేషన్ క్లూ అనేది ఏంది, ఇఫ్ అ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్. సో మనకు ఇప్పుడు ఒక వర్డ్ తీసుకున్నట్లు కానీ లేదంటే ఒక ఫ్రేజ్ కానీ తీసుకుంటే క్వశ్చన్ నుంచి దట్ అపియర్స్ ఇన్ అన్ ఆప్షన్. సో అదే మనకు ఆప్షన్స్లో కూడా అపియర్ అయింది అంటే దట్ ఆప్షన్ ఈజ్ మోర్ లైక్లీ టు బి కరెక్ట్. సో మనకు ఆ ఆప్షన్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది మనకు రెపిటేషన్ క్లూ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ ట్రిక్స్. సో మనకు ఆప్షన్స్లో చూసుకుంటే ఎక్కడైనా ఆల్ ఆఫ్ ది అబోవ్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ వచ్చినప్పుడు మన వాటికి ఎలా క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేయాలంటే ఇఫ్ 2 or more ఆప్షన్స్ కరెక్ట్లీ ఇండివిజువల్. సో మనకు ఒక క్వశ్చన్కి ఏవైనా రెండు కానీ దానికంటే ఎక్కువ ఆప్షన్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయంటే అప్పుడు మనము ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే కానీ ఆప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈవెన్ వన్ సీమ్స్ ఇన్కరెక్ట్. సో ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఆప్షన్ కానీ ఇన్కరెక్ట్ అనిపించింది అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఇన్కరెక్ట్ అనిపించిన ఆప్షన్ అలాగే ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆ రెండు ఆప్షన్స్ అయితే కానీ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నీకు ఏమవుతుంది, సో ఈ రెండు రిమూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండు ఉంటాయి కదా, ఆ రెండాటి నుంచి నువ్వు గెస్ట్ చేసినట్లయితే ఈజీగా ఎస్ఆర్ నో టైప్ మాదిరిగా అయితే కానీ ఈజీగా ఈ రెండాటి నుంచి ఆన్సర్ అయితే కానీ గెస్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది అయితే కానీ మీరు ఫోర్త్ మెథడ్ అయితే కన్నా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కూడా మనము ఆన్సర్స్ అయితే కన్నా ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే కన్నా మనం కరెక్ట్ ఆన్సర్స్ని గెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మిడిల్ వాల్యూ నెంబర్స్. సో ఈ మిడిల్ వాల్యూ నెంబర్స్ అనేది ఎలా జరుగుతుంది అంటే చీట్ కోడ్లో, సో ఫర్ ఎ న్యూమరిక్ ఎంసీక్యూ. సో ఇవి మనకు నెంబర్ సిస్టమ్స్లో అయితే కన్నా మిడిల్ వాల్యూ నెంబర్స్ చీట్ కోడ్ అయితే కన్నా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకు న్యూమరికల్ ఎంసీక్యూస్కి వితౌట్ క్యాలిక్యులేషన్ అయితే కన్నా మనం చేసినట్లయితే ద మిడిల్ వాల్యూ ఈజ్ ఆఫ్టెన్ కరెక్ట్. సో మనకు ఎక్కువగా అయితే కన్నా మిడిల్ వాల్యూస్ అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ లో ఆర్ హై వాల్యూస్ ఆర్ లెస్ లైక్లీ. సో మనకు లో వాల్యూస్ అండ్ హై వాల్యూస్ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో లెస్ పర్సెంటేజ్ ఉంటాయి. సో అదే మనకు మిడ్ వాల్యూస్ అయితే కన్నా హై పర్సెంటేజ్ అయితే కన్నా ఉంటాయి కదా. సో మనకు అందుకోసం ఏం చేస్తామంటే చూసినట్లయితే మనకు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము, రాకపోతే చీట్ కోడ్స్లో ఈ మెథడ్ కూడా మనం అయితే వాడుకోవచ్చు. సో ఏవైనా మనకు లో వాల్యూ అండ్ హై వాల్యూ ఉండే తీసేసి మిడ్ వాల్యూస్లో ఉన్న వాటి నుంచి అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సిమిలారిటీ. సో ఆప్షన్ సిమిలారిటీ ఏంటంటే ఇఫ్ 2 ఆప్షన్స్ ఆర్ వెరీ సిమిలర్. సో ఇప్పుడు మనకు ఏవైనా రెండు ఆప్షన్స్ వెరీ సిమిలర్గా కనుకున్నాయంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ లైక్లీ కరెక్ట్. సో ఏవైనా మనకు రెండు సేమ్గా ఉన్నప్పుడు ఆ రెండాటి నుంచి ఒకటి అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇఫ్ 2 ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్, 1 ఈజ్ ప్రాబబ్లీ ఇన్కరెక్ట్. సో ఇప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఏవైనా మీకు కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నాయంటే వాటి నుంచి ఏదో ఒక ఆప్షన్ అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ తీసుకుంటే -10 +10 నెక్స్ట్ 20 30 ఉంది అనుకోండి. సో ఇప్పుడు నాకు ఏవి రెండు సిమిలర్గా ఉన్నాయి, సో ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ప్లస్ కంప్లీట్లీ ఆపోజిట్గా ఉన్నాయి.
సో నాకు ఈ రెండాటి నుంచి ఒకటి అయితే కనుక కరెక్ట్ ఆన్సర్ అయ్యేదైతే ఛాన్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా నేను ఈ రెండు అయితే కనుక రిమూవ్ చేస్తాను నాకు తెలియనప్పుడు క్వశ్చన్స్కి. సో ఇలా మనకు ఈ 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ అయితే కనుక మనకు ఉన్నాయి కదా. సో ఈ 6 టైప్స్ ఆఫ్ చీట్ కోడ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి వీటి నుంచి అయితే కనుక మీకు ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు తెలియనప్పుడు మీ క్వశ్చన్ చూసిన వెంటనే ఆప్షన్స్ చూసిన వెంటనే మీకు ఏమవుతుంది, ఏదో ఒక మెథడ్ అయితే గుర్తొస్తుంది. సో ఆ మెథడ్ దానికి రిలేటివ్గా ఉన్నప్పుడు అయితే కనుక మనం ఈజీగా అయితే కనుక దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆన్సర్ అయితే కనుక ఈజీగా అయితే కనుక స్కోర్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనం వాడిన ఈ షార్ట్ కట్స్ వాటిని యూజ్ చేసి మనము కెమిస్ట్రీలో అయితే కనుక ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామైతే చూద్దాం. సో ఈ కెమిస్ట్రీ అయితే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకున్నాను. సో దీని నుంచి అయితే కనుక మనకు ఈ 25 క్వశ్చన్స్లో మనం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే చేస్తామో చూద్దాం గైస్. సో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంది, సో ఈ కెమిస్ట్రీలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్స్ ఎలాంటి వస్తాయంటే థియరిటికల్గా క్వశ్చన్స్, అంటే కాన్సెప్ట్ బట్టి మన క్వశ్చన్స్ అయితే కనుక వస్తాయి. ఈ క్వశ్చన్స్ చూసుకుంటే యావరేజ్గా 25కి ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే కనుక రావడం జరుగుతుంది అనమాట. సో ఆ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే కనుక మనకు 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవైతే కనుక మనము కంటెంట్ నేర్చుకుంటే ఆ కంటెంట్ నేర్చుకున్నా కానీ మీరు నేను ప్లేలిస్ట్ పెట్టాను, మీరు చూడకపోతే అవి చూడండి. ఆ కంటెంట్ నుంచి నేర్చుకుంటారు. అలాగే మీరు ఇంకా కాలేజీలో ఉన్న నాలెడ్జ్ దాని నుంచి దీని నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే తీరి వస్తాయి కాబట్టి వాటి నుంచి కూడా మనకు మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ బేస్డ్, ఫార్ములా బేస్డ్ ఉంటాయి. సో ఆ ఫార్ములా బేస్డ్ వాటి నుంచి ఆ కొన్ని డైరెక్ట్గా ఫార్ములాస్ అడుగుతారు, ఆ ఫార్ములాస్ నుంచి కూడా చేసే క్వశ్చన్స్ కూడా వస్తాయి. అలాగే నెక్స్ట్ స్టెప్ ఏంది, ఫార్ములా బేస్డ్తో ప్రాబ్లమ్స్. సో ఫార్ములా ప్లస్ ప్రాబ్లమ్స్. సో ఈ రెండాటి మీద డిపెండ్ అయిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వీటిలో ఇవి కూడా మనకు ఒక 5 to 6 అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఇక్కడికి మీకు ఎన్ని అవుతుంది, ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే కనుక వీటి నుంచి అయిపోతాయి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డిఫికల్ట్గా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ డిఫికల్టీ ఉండేవి అయితే కనుక మీకు తెలిసింది డిఫికల్టీ ప్లస్ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేయడం ఉంటాయి. సో ఇవైతే కనుక మీరు సాల్వ్ చేసుకునేకి ట్రై చేయండి. మీకు తెలిసింటే, తెలియనప్పుడు ఏం చేస్తారు, ఇంకా చీట్ కోడ్స్ అయితే వాడతారు. సో ఈ చీట్ కోడ్స్ వాడి కూడా మనం చేస్తాము. చీట్ కోడ్స్ వాడిన తర్వాత ఇప్పుడు నేను చీట్ కోడ్స్ వాడాను. చీట్ కోడ్స్లో నాకు ఈ 25 క్వశ్చన్స్కి ఒక ఎగ్జాంపుల్కి నాకు ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చినా కూడా నాకు మినిమం 5 వచ్చినా కూడా నాకు మార్క్స్ అయితే కానీ గెయిన్ అవుతాయి. సో నెక్స్ట్ రిమైనింగ్ నాకు మిగిలిపోయిన వాటిలో సో ఈ ఏబిసిడి వాటిలో నేను ఏం చేస్తానంటే ఏదైతే తక్కువ ఆప్షన్ పెట్టింటానో దాన్ని అయితే కానీ నేను ఆప్ చేసుకుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను బి తక్కువ పెట్టాను అనుకోండి, బి అయితే కానీ నేను ఆప్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రాబిలిటీ అయితే కానీ ఎక్కువ ఉంటుంది. సో అలా నేనైతే కానీ నేను ఆన్సర్స్ అయితే కానీ సాల్వ్ చేస్తాను గైస్. సో ఇప్పుడు మనం వీటి నుంచి అయితే కానీ ఈ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ అయితే కానీ సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు, సో కంటిన్యూస్గానే చూద్దాము. మనకు ఫస్ట్ ఏం చేయాలి, వచ్చినవన్నీ పెట్టుకోవాలి. థియరిటికల్గా ఫార్ములా బేస్డ్ అలాంటి ఉండేవి తెలిసిన చేయాలి. తెలియనప్పుడు మాత్రమే చీట్ కోడ్స్ అయితే వాడాలి గైస్. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్లో చూసుకుంటే నాకు ఏమన్నాయి, సో సిమిలర్ వాల్యూస్. సో ఇది నాకైతే కానీ సిమిలర్గా ఉన్నట్టుంది. సో ఈ రెండు రాంగ్ ఆన్సర్. సో నాకు ఈ రెండాటి నుంచే కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో చూడండి 1.51 1.36. సో నాకు దగ్గరగా ఉన్న వాల్యూస్ ఇది. నెక్స్ట్ అలాగే సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ కూడా ఇవి. సో నాకు దీని నుంచి అయితే కానీ ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఆప్షన్స్ అయితే కానీ ఈ 4 ఉన్నాయి. సో ఈ 4 వాటిలో చూసుకున్నట్లయితే ఎలిమినేషన్ ఎలా చేస్తానో, సో ఇది n = 3. సో నాకు ఇదైతే రాంగ్. సో ఇవన్నీ 4 ఉన్నాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎల్ వాల్యూ, సో ఈ 2 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో నాకు ఇది కూడా రాంగ్. సో ఈ రెండాట్లో నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఈ రెండాటి నుంచే కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనం ఏదో ఒకటి అయితే గెస్ చేసుకోవచ్చు. సో మీకు అంత ఇంత ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు అయితే కనుక మీకు ఇంకా అక్యురేట్గా ఎలా చేస్తారంటే ఇక్కడ ఎం వాల్యూ. సో ఎం వాల్యూ చూసుకుంటే ఇక్కడ ఎల్ వాల్యూ 3 ఉందంటే ఇది ఎం వాల్యూ ఎలా వస్తుంది, -L2 ప్లస్ L వరకు అయితే వెళ్తుంది. సో మీకు -3 నుంచి +3 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ +4 ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ఇలా అయితే కన్నా మనకు జస్ట్ ఫండమెంటల్స్ తెలిసినా కూడా మనం అయితే కన్నా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలియనప్పుడు కూడా ప్రాబిలిటీ 50% వస్తుంది కాబట్టి రెండాట్లో ఏదో ఒకటి ఆప్ చేసుకున్నా కూడా ఆన్సర్ అయితే కన్నా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూసుకుంటే ఇక్కడ ఇది థియరిటికల్ ప్రాబ్లమే. సో థియరిటికల్గా మీరు తెలిసినట్లయితే ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ వేరియబుల్ వ్యాలెన్స్ ఈజ్ షోన్ బై. సో ఇది థియరిటికల్ క్వశ్చన్. సో థియరిటికల్గా మీకు తెలిసినట్లయితే ఈజీగా అయితే సాల్వ్ చేస్తారు. సో ఇది ఈక్వేషన్ బేస్డ్. సో ఈక్వేషన్ బేస్డ్ తెలిసినట్లయితే సాల్వ్ చేస్తారు. లేదంటే కన్నా మీరైతే కన్నా చీట్ కోడ్స్ వాడు కూడా సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఆప్షన్ సిమిలారిటీ. సో ప్రాబ్లమ్ బేస్డ్ మీద అయితే కన్నా మనకు ఉంటుంది. సో దాని నుంచి అయితే కన్నా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకు ఆప్షన్ సిమిలారిటీ అవి ఇవైతే కానీ ఇక్కడ వర్కౌట్ అయితే. సో ఇది ఇక్కడ 1.68 1.73. సో రెండాటికి 1 ఉన్నాయి కాబట్టి సో నేను ఈ రెండాటిలో నేను అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ ఉంటుందని చెప్పి గెస్ చేసుకుంటాను గైస్. సో ఇలా మనం ఆన్సర్ అయితే కన్నా గెస్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ నేను చెప్పిన షార్ట్ కట్స్ ఈ 6 మెథడ్స్ అయితే కన్నా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే కన్నా గెస్ చేసుకోవచ్చు. అలా ఈజీగానే మనం అయితే సాల్వ్ చేసుకునేవచ్చు. సో దీంట్లో చూసుకున్నట్లయితే నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే కానీ నేను గెస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ నాకు ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటే O8 రెండు ఉన్నాయి. సో నాకు ఈ రెండు రాంగ్ ఆన్సర్. సో ఈ రెండాటిలో చూసుకుంటే H2 S2
O8 అయితే ఉంది. సో S2 అయితే కనుక 2 టైమ్స్. సో ఇక్కడ ఈ 2 ఆటలు 3 ఆటలు వచ్చాయి. సో నెక్స్ట్ ఈ 2 ఆటల నుంచి నేను గెస్ చేసుకున్నట్లయితే నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక ఏదో ఒకటి అయితే అయిపోతుంది. సో SR నో టైప్ అయితే ఉంటాయి. సో నాకు ఈ 2 ఆటల నుంచి ప్రాబిలిటీ అయితే కనుక 50% అయితే వచ్చేస్తుంది. సో మనం ఇలా జస్ట్ ఆప్షన్స్ చూస్తున్న వెంటనే మనకు వేటి నుంచి అయితే కనుక మనం ఫస్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ని రిమూవ్ చేయొచ్చు చూసుకొని వాటి నుంచి అయితే కనుక మనం ఆన్సర్ అయితే గెస్ చేసేయచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే కరెక్ట్ ఆన్సర్ కోసం వెతకండి. సో రాంగ్ ఆన్సర్ ఏముంటాయో వాటి నుంచి అయితే చూడండి. సో వాటి నుంచి అయితే కనుక మనం తీసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక వస్తాయి. సో నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో వీటిలో మనం చూసుకుంటే మనకు ఈజీగా అయితే కానీ ఆన్సర్ అయితే వస్తాయి. రాని వాటిలో అయితే కనుక మనము రిమైనింగ్ మిగిలిపోయిన వాటిలో ఏబిసిడీలో అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుని కూడా ఏదో ఒకటి తక్కువ పెట్టినవి కరెక్ట్ ఆన్సర్ అయితే గెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీటి నుంచి చూసుకుంటే ఫస్ట్ డెల్టా హెచ్ ఇది మనకు ఆడ్ వాల్యూగా కనబడుతుంది. నెక్స్ట్ అన్ని న్యూమినేటర్ డినామినేటర్ ఉన్నాయి, ఇది కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో నాకు ఈ 2 ఆటల నుంచే కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో నేను ఈ 2 ఆటల నుంచి ఏదో ఒకటి అయితే కదా గెస్ చేసుకొని అయితే పెట్టుకుంటాను గైస్. సో ఇలా మనం ఆప్షన్స్ నుంచి అయితే కనుక గెస్ చేసుకొని షార్ట్ కట్ చీట్ కోడ్స్ ద్వారానే మనకు 50% వరకు అయితే కనుక మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అలాగే అయితే కనుక ఒకటి అయితే సాల్వ్ చేద్దాం. సో దీంట్లో చూసుకుంటే మనకి ఎలా ఉన్నాయి. సో ఈ 2 ఆటలో చూసుకుంటే ఎన్నే ఉన్నాయి. సో ఈ 2 అయితే కనుక లేవు. సో ఇదైతే కానీ ఈ 2 రాంగ్ అయిపోతాయి. ఈ 2 ఆటల నుంచి నేను ఏదో ఒకటి అయితే కనుక ఆన్సర్ అయితే కనుక గెస్ చేసుకొని పెట్టుకుంటాను. ఒకవేళ నాకు పెట్టుకున్న ఆప్షన్ కూడా నాకు ఏం తెలియకపోతే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నాకు అంత ఎంత నాలెడ్జ్ ఉంటే నాకు అది కూడా కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే కనుక మనం ఆన్సర్ అయితే కనుక సాల్వ్ చేస్తాం గైస్. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా ఆల్ ది అబోవ్ అలా ఉన్నాయంటే మనం చూసుకుంటాం ఇచ్చిన వాటికి ఏదైనా కరెక్టా కాదా అని. సో ఇక్కడ ఆల్కలినిటీ ఆఫ్ వాటర్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అన్నాడు. సో మనకు ఆల్కలినిటీ ఎలా వస్తుంది. సో ఈ H3 ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో HCO3 CO3 to OH. సో మనకు OH నాకు ఇప్పుడు ఈ 2 తెలిసినా లేదా ఈ 2 తెలిసినా కూడా నాకు ఏమైనా 2 వాల్యూస్ తెలిసినా కూడా కరెక్ట్ అయినా అంటే దాని నుంచి మనకు ఆల్ ది అబోవ్ ఉండిందంటే మనం ఒకటి పెట్టుకుంటాం. సో మనకు ఆల్కలిన్ అనేది దేనివల్ల, సో ఈ 3 వాటి వల్ల అయితే కనుక మనకు జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు నాకు ఈ ఏబీసీ అనేది ఎక్కడైతే ఉంటుందో అదైతే నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏబీసీ ఎక్కడ ఉందంటే సో ఈ 3 ఆల్ ద 3 ఏబీసీ అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మనం అలా అయితే కన్నా సాల్వ్ చేసుకుందాం. సో ఇది చూసుకుంటే థియరిటికల్ క్వశ్చన్. బ్రాకిష్ వాటర్ మీన్స్ అంటే మనకి ఏంది సాల్ట్ వాటర్. సో ఇది థియరిటికల్గానే మనకు క్వశ్చన్ అయితే కానీ ఉంది. సో అలాంటివన్నీ మనం థియరిటికల్గానే సాల్వ్ చేసేయచ్చు గైస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి ఆప్షన్స్లో కూడా మనం ఎలిమినేషన్ మెథడ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది థియరిటికల్గా క్వశ్చన్. సో థియరిటికల్లే కాబట్టి ఏంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ 2 మెటల్స్ ఆర్ కరోజన్ రెసిస్టెన్స్. సో కరోజన్ రెసిస్టెన్స్కి ఏమేమి ఉన్నాయి, నికెల్ అండ్ కాపర్ అయితే కానీ మనకు కరోజన్ రెసిస్టెన్స్ అయితే కానీ ఉంటుంది. సో ఇదైతే కానీ మనం చూసుకుంటాం. నెక్స్ట్ ద కోటింగ్ విచ్ ప్రొటెక్ట్స్ ద బేస్ మెటల్ సాక్రిఫిషియల్లీ. సో సాక్రిఫిషియల్గా ఏదైతే అంటే యానోడిక్ కోటింగ్ అయితే కానీ జరుగుతుంది. సో ఇలా అయితే మనం థియరిటికల్గా ఉన్నటువంటి థియరిటికల్గానే సాల్వ్ చేసేయచ్చు గైస్. నెక్స్ట్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని చూద్దాం. మ్యాక్సిమం మనకు దీంట్లో థియరిటికల్గానే వస్తాయి కాబట్టి ఇలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ అన్ని థియరిటికల్గానే అయితే మనం సాల్వ్ చేసేయచ్చు. సో ఫ్లోరైడ్ పొల్యూషన్ మెయిన్లీ ఎఫెక్ట్. సో మనకి ఈ ఫ్లోరైడ్ పొల్యూషన్ దేనికి ఎఫెక్ట్ చేస్తుంది అంటే టీత్కి అయితే కానీ ఎఫెక్ట్ చేస్తుంది. సో మనకు ఇలా థియరిటికల్ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఈ కెమిస్ట్రీలో అయితే కానీ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా అయితే కానీ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే కాన్సెప్ట్ నుంచి థియరిటికల్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫార్ములాస్ నుంచి ఈజీగా ప్రాబ్లమ్స్ ఫార్ములా బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో మనం ఇలా అయితే కానీ క్వశ్చన్స్ అయితే కానీ సాల్వ్ చేస్తాము. సో ఇవైతే కానీ మీకు ఈ చిట్ కోడ్స్ ద్వారా అయితే కానీ మనం సాల్వ్ చేసే పద్ధతి. సో నెక్స్ట్ వీటిలో ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకు ఈ 2 ఆటల నుంచి కూడా చూసుకుంటే ఏమన్నాయి ఆప్షన్స్లో సిమిలారిటీ చూసుకోండి. సో ఇన్హలేషన్. సో ఈ 2 ఆటల నుంచి నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో ఇలా నేను థియరిటికల్గా కూడా ఇచ్చిన వాటిలో కెమిస్ట్రీ నుంచి కూడా ఆప్షన్ సిమిలారిటీ వీటిని బట్టి మనం అయితే కానీ ఈజీగా ఆన్సర్స్ అయితే కానీ గెస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ చీట్ కోడ్స్ అయితే కన్నా ఆన్సర్స్ తెలియనప్పుడు అయితే చాలా హెల్ప్ అవుతాయి కదా. సో ఈ కెమిస్ట్రీ నుంచి మీరు ఎక్కువ మార్క్స్ అయితే కనుక స్కోర్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అవి ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ మీకు తెలిసినవి అయితే కనుక సాల్వ్ చేసేసాం. సో తెలిసినవి సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ చీట్ కోడ్స్ వాడతాము. సో ఫస్ట్ నోన్ ఆన్సర్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ చీట్ కోడ్స్ అయితే వాడాము. నెక్స్ట్ దాని తర్వాత ఏంది ఏబిసిడి ఆప్షన్స్లో మనకు ఏదైతే తక్కువ పెట్టింటామో దాన్ని అయితే కానీ ఆప్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి బి తక్కువ పెట్టానంటే బి అన్నిటికీ రిమైనింగ్ మిగిలిన వాటికి అన్నీ పెట్టేస్తాను. డి తక్కువ పెడితే డి పెట్టేస్తాను. సి తక్కువ పెడితే డి పెడతాను. ఏదైతే తక్కువ పెడతామో మనం అలా అయితే కానీ దాన్ని అయితే కానీ ఆన్సర్ అయితే కానీ అన్నిటికీ అయితే పెట్టుకుంటాం కదా. సో ఇలా మనం ఫస్ట్ తెలిసినవి ఈ 25 క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్కి మనం యావరేజ్గా వేసుకున్నా కూడా తెలిసినవి నాకు 5 మార్క్సే తెలిసాయంటే సో ఇప్పుడు నేను అందరితో పోల్చుకుంటే నాకు ఎగ్జామ్ నుంచి ఎన్ని వస్తాయి 5 మార్క్సే వస్తాయి. అదే నేను ఈ చిట్ కోడ్స్ వాడి నేను ఇంకా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్ కోడ్స్ నుంచి ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా నాకు యావరేజ్గా ఒక ఇక్కడికి ఎన్ని వస్తాయి. సో ఒక 10 to 15 మార్క్స్ అయితే కన్నా రావడం జరుగుతాయి. నెక్స్ట్ ఈ రిమైనింగ్ మిగిలిన వాటిల్లో ఈ
10 to 15 క్వశ్చన్స్లో నేను ఏదైతే తక్కువ పెట్టానో దాని నుంచి తీసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాబిలిటీ వాల్యూస్ ఏదైతే నేను ఆల్రెడీ కొన్ని పెట్టాను కాబట్టి తగ్గించుంటాను కాబట్టి ప్రాబిలిటీ వాల్యూస్ యావరేజ్గా 33% వేసుకున్నా కూడా నాకు ఎన్ని వస్తాయి. సో ఇలా 10 to 15 క్వశ్చన్స్లో నాకు 4 to 5 క్వశ్చన్స్ అయితే కానీ నేను ఈజీగా అయితే కానీ సాల్వ్ చేసుకుంటాను గైస్. సో ఇలా ఈ 4 to 5 ఇక్కడ యాడ్ అయ్యి అంటే ఎన్ని వస్తాయి మనకు 14 to 20 మార్క్స్ అయితే కన్నా రావడం జరుగుతుంది. సో మీకు ఈ యావరేజ్గా అయితే కన్నా మార్క్స్ ఒక 5 మార్క్స్ వచ్చేదాన్ని మీరు 14 to 20 మార్క్స్ తెచ్చుకునే దానికైతే కన్నా ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే పెంచుకోవచ్చు. సో ఇలా మనం చీట్ కోడ్స్ అయితే కన్నా వాడి మనం అయితే కన్నా మార్క్స్ అయితే పెంచుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనకు అదే కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండిందంటే మీకు ఏమవుతుంది, ఫస్ట్ తెలిసిన వాటి నుంచి మీకు 5 మార్క్స్ రాకుండా ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఈ చీట్ కోడ్స్ వీటి నుంచి మంచిగా స్కోరింగ్ అయితే కన్నా చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా మనం అయితే కన్నా ఈ చీట్ కోడ్స్ అవి వాడైతే కన్నా మనకు మార్క్స్ అయితే కన్నా పెంచుకునే ఛాన్సెస్ అయితే కన్నా ఉన్నాయి. సో మీరు ఇంకా ఎవరైనా మ్యాథ్స్ ఫిజిక్స్లో చూడకపోతే నేను అలాగే ఆ మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా చీట్ కోడ్స్ ఎలా యూజ్ చేసి అయితే సాల్వ్ చేయాలని చెప్పాను. మీరు